హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరండి చెప్పింది పుచ్చకాయలు తిని చనిపోతున్నారని? పాయిజన్ కలిసినటువంటి పుచ్చకాయని తినడం వల్ల వాళ్ళు చనిపోయారు. అసలు పుచ్చకాయలు ఎన్ని యూజెస్ ఉన్నాయో తెలుసా? వచ్చేయండి తెలుసుకుందరు. పుచ్చకాయలో 92% వరకు వాటర్ అనేది ఉంటుంది. సో మన బాడీ డీహైడ్రేట్ అవ్వకోకుండా అది చాలా బాగా కాపాడుతుంది. ఇంకా స్కిన్ గ్లోయింగ్ కూడా బాగా యూజ్ అవుతుంది. పింపుల్స్ కానీ అలాంటివి ఏమీ కూడా ఉండవు, రావు. ఇంకా క్లియర్గా ఉంటుంది ఫేస్ మొత్తం కూడా, మచ్చలేమి అలాంటివి ఉండవు. ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ని కూడా చాలా తగ్గిస్తుంది. బీపీని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. ఇంకా జిమ్ కానీ వర్కౌట్స్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి మజిల్స్ పెయిన్స్ అనేది వస్తూ ఉంటాయి. సో ఆ పెయిన్స్ని కూడా తగ్గిస్తుంది. ఇంకా వెయిట్ లాస్ అవుతున్నారు కదా కొంతమంది, వాళ్ళు డైట్లో ఉంటే ఇది ఒక కప్ తీసుకుంటే 42 క్యాలరీస్ ఉంటాయి. సో అది తిన్న వెంటనే వాళ్ళకి కడుపు నిండిపోతుంది. సో అదొక ఫుడ్ అనమాట, జంక్ ఫుడ్ అలాంటివి యూస్ చేయకోకుండా ఈ యొక్క పుచ్చకాయని తీసుకుంటే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో అది కిడ్నీ రిస్క్ని కూడా కొంచెం తగ్గిస్తుంది. ఇక ఏదైతే వేస్ట్ అయితే ఉందో అది యూరిన్ ద్వారా బయటకు పంపించేస్తుంది. ఇంకా చెప్పాలి అంటే ఐ సైట్ ఎవరికైతే ఉందో వాళ్ళు కూడా బాగా తినొచ్చు. ఎందుకంటే వీడియో ఎడిటింగ్స్ ఇంకా చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువగా యూజ్ అవుతుంది. ఎందుకంటే సైట్ ఉన్న వాళ్ళు ఆ పుచ్చకాయ తినడం వల్ల అది కొంచెం తగ్గుతుంది అనమాట, సైట్ అనేది. ఇలా చాలా యూజెస్ ఉన్నాయి ఈ పుచ్చకాయ ద్వారా. సో ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి మీరు మాత్రము పుచ్చకాయని తినుకోకుండా వదలొద్దు. ఎందుకంటే సమ్మర్లో అది బాగా దొరికి ఒక డిహైడ్రేట్ అవ్వకోకుండా చూసుకుని ఒక మంచి ఫ్రూట్ అనమాట. అది సీజన్లకి వచ్చే ఫ్రూట్స్ని మనం ఎక్కువగా తినాలి. ఎవరో ఏదో చెప్పారని చెప్పి దాన్ని మనం లీవ్ చేయకూడదు. అసలు పుచ్చకాయ తినడం వల్ల వాళ్ళు చనిపోలేదు, పాయిజన్ కలిసినటువంటి పుచ్చకాయని తినడం వల్ల వాళ్ళు చనిపోయారు. సో ఇంకా ఇలాగా చూసుకుంటే హెయిర్ కూడా చాలా గ్రోత్ అవుతుంది, లాంగ్గా అవుతుంది, ప్లస్ ఊడిపోవడం కూడా తగ్గిస్తుంది పుచ్చకాయ. ఇంకా హెయిర్ కూడా చాలా స్ట్రైట్గా స్మూత్గా ఉంటుంది. సో పుచ్చకాయని తినండి, సీజనల్ ఫుడ్ కాబట్టి. సో ఇంకా చెప్పాలి అంటే మనం తినేటప్పుడు కూడా